మనందరి లోక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వీడియో చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజముగా జరిగిన ఒక యథార్థ సంఘటనను మీతో వివరించాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. విషయంలోని వెళ్ళినట్టుగైతే మరి తిప్పాయిపల్లి గ్రామము, కొడిమియాల మండలము, జగిత్యాల జిల్లా, మరి ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ తిప్పాయిపల్లి గ్రామంలో ఇరువురు దంపతులు ఉన్నారు, కిషన్ గారు, పూజ గారు. వీరు ఇరువురు కూడా వారి వివాహ దాంపత్య జీవితం తర్వాత మరి వారు కూడా మధ్యతరగతి కుటుంబమే. చాలా బీద పరిస్థితులలో వారి రోజువారి ఉపాధిని కూలి పని చేస్తూ వారు సాఫీగా వారి జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో మొట్టమొదటిగా వారికి మరి సంతానముగా అబ్బాయి జన్మించడం జరిగింది. అయితే ఈ అబ్బాయి కూడా కొన్ని రోజులు పెరిగి పెద్ద అయిన తర్వాత మరి రెండవసారిగా పూజ గారు ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది. ఆ ప్రెగ్నెంట్ అయిన ఆ నేపథ్యంలో మరి పిండం అంటే బేబీ కడుపులో ఉన్నప్పుడే ఆ తల్లికి, ఆ పూజ గారికి క్షయవ్యాధి, టీబీ అటాక్ అవ్వడం జరిగింది. అయితే మరి దాని గురించి వారికి అవగాహన లోపమో లేదంటే తెలిసిన నిర్లక్ష్యమో తెలియదు, కానీ ఈ పాప పుట్టిన తర్వాత, దివ్యశ్రీ పాప పేరు, పాప పుట్టిన కొన్ని సంవత్సరాలకు అంటే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో తల్లి ఈ క్షయవ్యాధితో మరణించడం జరిగింది. మరి క్షయవ్యాధితో మరణించిన తల్లిని పోగొట్టుకున్న ఈ ఇద్దరు చిన్నారులు, అయ్యో మా తల్లి మరి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది కదా అని మరి ఆ బాధలో ఖచ్చితంగా వారు ఉండే ఉంటారు. ఎందుకంటే ఈరోజు ఎంతో మరి అన్ని తెలిసిన పెద్ద పెద్ద వారం కూడా మనకు బాగా కావలసిన వారు చనిపోతే ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది. మరి ఈ పిల్లలకు మరి తల్లి మరి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయిందని మరి వారికి తెలిసి తెలియని తనములో మరి ఆ బాధను వాళ్ళు ఎలా దిగమింగుకుంటున్నారో కూడా మనమైతే ఆ బాధను కూడా వివరించలేము. మరి ఇలాంటి నేపథ్యంలో ఇంకా మాకు అన్నీ తానే, మరి మా తండ్రి మాకు తండ్రిగా ఇంకా ముందున్న రోజుల్లో ఉంటాడు, మరి తల్లి పోయినా మాకు తండ్రి ధైర్యంగా ఉన్నాడు అని అనుకుంటున్న నేపథ్యంలో ఇదే సంవత్సరంలో జూలై మాసంలోనే ఆ క్షయవ్యాధితోనే తండ్రి కూడా మరణించడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, ఇరువురు పిల్లలకు తల్లి తండ్రి లేని ఆ సన్నివేశము మరి వారిని ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టివేసి ఉంటుందో మనమైతే ఊహించలేము. మరి ఈ ఇరువురి తల్లి తండ్రులను పోగొట్టుకున్న ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు అని అంటే ఆ పిల్లల యొక్క నానమ్మ, తాతయ్య. వారి ఇరువురు కూడా బలము లేని బలహీనులుగా, ఒక విధంగా చెప్పాలంటే మీరు ఫోటోలో కూడా చూస్తే వారి ఎముకల్లోకి ఆ చర్మం అతుక్కుపోయిన సందర్భం. ఎందుకంటే వారు కూడా ఎంతో రెక్కముక్కలు చేసుకొని ఇన్ని రోజు వారి జీవనాన్ని గడిపే ఉండొచ్చు. ఇప్పుడు కొడుకు కోడలు వీరే మమ్మల్ని వృద్ధాప్య దశలో చూసుకుంటారు అని వారి ఆశలు కూడా, ఆ కళలు కూడా కని ఉండవచ్చు. కానీ ఈరోజు అనుకోని విధముగా వారికి ఈ కొడుకు కోడలు పోవడము ఎంతో బాధకరమైన సందర్భం. మరి వీరే చూసుకోలేని ఈ నేపథ్యంలో చిన్నారులను వారిని పెంచి పోషించడము చాలా కష్టతరమైన పని అని మనము ఈ విషయాన్ని బట్టి వారిని చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో వారికి మన వంతు సహాయముగా ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని వారి భవిష్యత్తు కోసం మనము చేద్దాం, ఒక సహాయం వారికి చేద్దాం అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అయితే ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అయ్యో మరి మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి అని అంటే మీరు గడిచిన యూనిటీ ఇన్ క్రైస్ట్ టీమ్ అనే యూట్యూబ్ ఛానల్లో మేము చేసిన అనేక సహాయ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. మేము మణిపూర్కు మా వంతు సహాయాన్ని ఈ టీం నుండి తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా ఇచ్చిన డబ్బుని ఎలా ఖర్చు చేశాము, ఎంత డబ్బు వచ్చిందని మినీ స్టేట్మెంట్ రూపకంగా కూడా మేము వీడియోను కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మరి మీరు నమ్మకంగా ఎలాంటి నిస్సందేహంతో మీరు ముందుకొచ్చి డబ్బు ఇచ్చినట్టుగా అయితే ప్రతి రూపాయిని కూడా మేము ఈ పిల్లల కోసం ఖర్చు చేసి మరి ఆ మినీ స్టేట్మెంట్ కూడా ఈరోజు 16 తారీఖు ఆగస్టు, ఈ 16 తారీఖు ఆగస్టు నుండి కూడా మేమే స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నాం. మేము వెళ్ళిన తర్వాత ఆ డేట్ వరకు కూడా ఏ అమౌంట్ ఎంత వచ్చింది ఏంటి అనే వివరాలన్నిటిని కూడా మేము ముందున్న వీడియోలో అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా మేము
ప్రయత్నపడతాం, అప్లోడ్ కూడా చేస్తాం. మరి ఎవరైనా మీరు ఈ కుటుంబాన్ని గురించి మరి వినిన మీరు మీ వంతు సహాయం, అది రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, మీకు ఎంత ప్రేరేపింపబడితే అంత ఈ పిల్లల కొరకు మీరు ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి మీరు ఏదైనా ఆన్లైన్ ద్వారా పంపించాలి అని అనుకుంటే మన 9553655343 అనే ఈ ఫోన్ నెంబర్కి మీరు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా మీ ఆర్థిక సహాయాన్ని పిల్లల కొరకు పంపించవలసిందిగా మనవి చేస్తున్నాను. నిస్వార్థంగా మేమైతే ఈ డబ్బును ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా మీరిచ్చే డబ్బుని మేము పొరపాటున కూడా ఖర్చు చేయము. మా సొంత డబ్బులతోనే ఆ ప్రాంతానికి వెళ్ళి మీరిచ్చిన డబ్బుని మీరిచ్చారు అని చెప్పి ప్రభు ప్రేమను వారికి చెప్పి ఆ పిల్లలను ఓదార్చే పనిలో మేము ముందుకు పోవడానికి సిద్ధపడుతున్నాం. మీ అనుదిన ప్రార్థనలో ఈ పిల్లల విషయం జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీ వంతు సహాయం చేయలేని నిస్సహాయత స్థితిలో మీరు ఉంటే కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేయడమా లేదంటే మీ వాట్సాప్ స్టేటస్లో దీన్ని అప్లోడ్ చేసుకోవడమో చేసి ఈ పిల్లలకు మన వంతు సహాయాన్ని చేయవలసిందిగా ప్రభు పేరిట పిలుపునిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.